ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, జీవాధిపతి అయిన మన త్రియేక నాథుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఈ యొక్క ఆంధ్ర బాప్టిస్ట్ సంఘములో ఇలాగున కూడుకొని ప్రభు చేసిన మేలులన్నింటినీ కూడా ధ్యానిస్తూ హృదయాంతరాల నుండి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ప్రభుని గణపరచడానికి ఆహ్వానించబడినటువంటి ప్రియ సంఘానికి ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క 2 దినాల సభలలో మొదటి దినమున మీ మధ్య వాక్య పరిచర్య చేయడానికి అవకాశం కల్పించినటువంటి మన యొక్క సంఘ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి యొక్క సభను మర్యాదపూర్వకంగాను దేవునికి మహిమకరంగాను నడిపిస్తున్నటువంటి సభాధ్యక్షులు, అలాగే సంఘ అధ్యక్షులు అయిన ఆర్ బాబ్జీ గారికి ప్రత్యేకంగా వందనాలు. సంఘ గౌరవ అధ్యక్షులు దయాబాబు గారికి, సంఘ సెక్రటరీ గారు రాజు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సంఘ కోశాధికారి మరి మణిప్రసాద్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడదాం. నాకు ఒక మాట మీరు చెప్పాలి అని నేనైతే ప్రేరణ కలిగి ఉన్నాను. ఈ 2 దినాల సభలకు మనం పెట్టుకున్న పేరు ఒక్కసారి నాకు జ్ఞాపకం చేయాలని మనం చేస్తున్నాను. మన యొక్క సభలకు పెట్టిన పేరు గట్టిగా చెప్పండి, ఆత్మీయ సువార్త ఉజ్జీవ సభలు. ఇవి ఈరోజు రేపటి దినమున జరుగుతాయి. ఆగస్టు 1వ తారీఖున మన యొక్క సంఘ యానివర్సరీ డేని ప్రత్యేకంగా మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అయితే 3 పదాల కలయికతో కూడిన సభలను మనం ఏర్పాటు చేసాం. అన్నీ మనకి కలిసి వచ్చి ఉంటే మనము చాలా గ్రాండ్గా బయటే మనము అవుట్డోర్లోనే మనం ఘనంగా చేసి ఉండొచ్చు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి మనం ఇండోర్ సభల్లోనే మనం పరిమితం అయిపోయాం. అవుట్డోర్ పరిచర్య వేరు ఉంటుంది, ఇండోర్ పరిచర్య వేరుగా ఉంటుంది. కాబట్టి 3 పదాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆత్మీయ అనే మాట కనిపిస్తుంది. ఇది ఎవరికి అనగా రక్షింపబడినటువంటి వారికి ఉపయోగించాల్సిన పదం, అంటే స్పిరిచువల్ పీపుల్కి ఉపయోగించాల్సిన పదం. రెండవది సువార్త. ఎవరికి సువార్త? రక్షణ లేని వారికి సువార్త, అన్యులను ఉద్దేశించి చెప్పాల్సినటువంటి పదం అది. మూడవది ఉజ్జీవము. ఎవరికి ఉజ్జీవము? ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందు మాట ఉందో దానిలో చచ్చిపోయారో వారు తిరిగి బ్రతకమని చెప్పే పదమే ఉజ్జీవం అన్నమాట. ఉజ్జీవం అని ఎందుకంట? నిజీవము కానిది అని కదా అర్థం. అంటే చావనిది అని అర్థం కదా, బ్రతికి ఉన్నది అని అర్థం కదా, మరలా బ్రతికేది అని అర్థం కదా. కాబట్టి 3 పదాల కలయికతో మనం ఈ సభలను కూడి ఏర్పాటు చేసుకున్నాం. ఒకటేమో మన ఆధ్యాత్మికమైనటువంటి ఫెలోషిప్ కొరకు, రెండవదేమో అన్యులకు సువార్త చెప్పడం కొరకు, మూడోదేమో ఎవరైతే ఆధ్యాత్మికంగా చనిపోయారో వారు తిరిగి పురుగొల్పబడడానికి, మరలా వారి జీవాన్ని పోసుకోవడానికి, మరలా వారు ఉజ్జీవపడడానికి ఏర్పాటు చేయబడినటువంటి సభలు ఈ 2 దినాలు కూడా. అయితే ఈ 3టికి సంబంధించిన వాక్య భాగము మనకు కనిపిస్తుంది. చాలా సభలు పెట్టుకున్న పేర్లు ఏంటంటే సువార్త రక్షణ సభలు అని, అంటే సువార్తతో పాటు రక్షణ. తర్వాత సువార్త స్వస్థత సభలు అని, అంటే సువార్తతో పాటు స్వస్థతలు అని కూడా, అంటే సువార్తతో పాటు దాన్ని మనం లింక్ చేయాలన్నమాట. సువార్త ప్లస్ స్వస్థత, సువార్త ప్లస్ రక్షణ. అలాగనే ఇప్పుడు ఆత్మీయ అనేది మనకి సంబంధించింది. రక్షింపబడిన వారు, జీవం కలిగిన దేవుని సంఘ సభ్యులకు సంబంధించినటువంటి సభ. రెండవది సువార్త ప్లస్ ఉజ్జీవం, అంటే సువార్తతో ఆగిపోతుంది, ఉజ్జీవింపు చేస్తుంది అని అర్థం. కాబట్టి 3 పదాల కలయిక కలిగిన వాక్య భాగాన్ని ఈ రోజు మనం చదువుకున్నాం. అది ఏమిటనగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుకున్నాం. ఈ 3 పదాలలో, ఈ 3 వాక్య భాగాలలో ఇప్పుడు మన టైటిల్ కనిపిస్తుంది. 14 వచనం ఏం చెబుతుంది? చదవండి ఎవరైనా గట్టిగా. శీఘ్రముగా నీ యొద్దకు వద్దునని నిరీక్షించుచున్నా. ఇది స్పిరిచువాలిటీ అండి, అంటే ఆత్మీయ బంధం. నేను నీ యొద్దకు రావాలి. ఓకే, క్రైస్తవులుగా దేవుని సన్నిధికి రావడం అనేది ఆత్మీయత. ఇక్కడ పౌలు వారు తిమోతి చేస్తున్న పరిచర్య దగ్గరకు
రెండవది 14వ వచనానికి రండి. 15వ వచనానికి రండి. 15వ వచనం ఏం చెబుతుంది? అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపాలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకును స్తంభమును ఆధారమైనది. ఇది ఏమిటిది? 15వ వచనము ఉజ్జీవం అండి. రివైవల్ అవ్వాలి అంటే జీవము కలిగిన దేవుని సంఘములో తన ప్రజలు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉజ్జీవం. మూడవది 16వ వచనం ఏం చెప్తుంది? దట్ ఈస్ ద గాస్పెల్. అదేమిటి? చదవండి 16వ వచనము. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశీలుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మవిషయముల నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనులలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ఇది సువార్త అండి. అంటే ఏం కనిపిస్తుంది? యేసు పుట్టుక, యేసు మరణం, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఇవన్నీ కూడా సువార్తే. అంటే మొదటి 14వ వచనంలోనేమో ఆత్మీయ బంధం కనిపిస్తుంది, 15వ వచనంలోనేమో ఏం కనిపిస్తుంది? ఉజ్జీవం కనిపిస్తుంది. అంటే సంఘము ఎలా దేవుని సన్నిధిలో ప్రవర్తించాలో నేర్చుకుంటేనే ఉజ్జీవం అండి. అంటే ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే వారు చనిపోయిన వారు అని అర్థం. వారు నిర్జీవులు, వారికి ఎటువంటి చలనం లేదు, ఎటువంటి స్పందన లేదు. ఎప్పుడైతే దేవుని సముఖంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటే దానికి మించిన ఉజ్జీవం వేరొకటి లేదండి. అసలు ఉజ్జీవం అంటే ఏమిటి? అరవడం, సే yes or no లౌడ్లీ, గట్టిగా అరవడం. ఇస్ ఇట్ రివైవల్? చెప్పాలి, కాదు, గట్టిగా చెప్పాలి. yes or no. if it is no, say loudly no. if it is yes, say loudly yes. గట్టిగా అరవడం నో. ఓకే. ఊగిపోవడం, షేకింగ్, ఏదో తెలియని ఒక భాష మాట్లాడడం, ఓకే, గోల పెట్టడం, ఇవేవి కూడా ఉజ్జీవానికి సూచనలు కావండి. ఇవి మనిషి తన స్థాయిని దాటిపోయిన తర్వాత, ఒక ఎమోషనల్ బోర్డర్ దాటిన తర్వాత వచ్చేటటువంటి ఒక స్పందన మాత్రమే. కానీ నిజమైన ఉజ్జీవం ఏంటో చెబుతాను వినండి. రెండవది, మనం మూడవదిగా చూస్తే అక్కడ ఏముంది? సువార్త. 16వ వచనం అనేది ఇట్స్ ఎ గాస్పెల్. అంటే ఏంటి? ఈ వాక్య భాగము మూడింటిని కల్పించే వాక్య భాగము. ఆత్మీయత, రెండవది ఉజ్జీవము, మూడవది సువార్త. కీర్తిశేషు దైవజనులు ఆమోసు గారి యొక్క కన్నీటి ప్రార్థనతో స్థాపించబడిన ఈ యొక్క ఆంధ్ర బాప్టిస్ట్ సంఘము 55 వసంతాలను పూర్తి చేసుకుంటూ 56వ వసంతంలోని అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. అలవి చెప్పండి. ఇన్నేళ్లు దేవుడు తన యొక్క కృపలో ఈ సంఘాన్ని భద్రపరిచి కాపాడాడు. నేనేమంటున్నానంటే దీనికి ఆమె చెబుతారో అలవి చెప్తారో నాకు తెలియదు. ఈ 56 వసంతాలే కాదు, ఇంకా ఎన్నో ఏండ్లు క్రీస్తు రాకడ వరకు కూడా, క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఈ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘము ఈ యొక్క వసంతాలను జరుపుకోవాలి. మన తరంతో ఆగిపోకూడదు, మన యొక్క తరంతో ఆగిపోకూడదు. మనం ఈరోజు ఉంటాము, రేపు పోతాము. కానీ ఈ యొక్క స్థలములో ఈ సంఘము క్రీస్తు రాకడ వరకు కూడా ఉండాలి. ఈ స్థలమందు మన పిల్లల తరాలు క్రీస్తు రాకడ వరకు ఆరాధించాలి, స్తుతించాలి, ఆత్మీయ మేలు పొందుకోవాలి ఈ స్థలంలో. అది నా ఆశ. చెప్తారా? అర్థమవుతుంది కదా వాక్యము. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఈ సంఘము యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ వరకు ఆరాధించబడుతున్న సంఘముగా, జీవం కలిగిన సంఘముగా ఉండాలి అంటే అది ఏమై ఉండాలి? జీవంతోనే ఉండాలి, బ్రతకాలి, సజీవంగా ఉండాలి. ఆ యొక్క సంఘము నిత్యము కాకూడదు. ఏంటి ఈ దినాల్లో చాలా సంఘాలు చచ్చిపోతున్నాయండి. చాలా సంఘాలు ఎండిపోతున్నాయండి.
చాలా సంఘాలు మనుగడలో లేవండి. ఈ రోజున సంఘాలు కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి. కొన్ని సంఘాలు సినిమా థియేటర్లుగా ఆల్రెడీ మారిపోయింది. కొన్ని సంఘాలు క్లబ్బులుగా పబ్బులుగా మారిపోయాయి. విదేశాల్లో కనుక మీరు సంఘాలను చూస్తే అవి ఏమవుతున్నాయి అనగా సేల్ చేయబడుతున్నాయి. క్లబ్బులుగా మార్చేస్తున్నారు, పబ్బులుగా మార్చేస్తున్నారు, ఒక ఆడిటోరియంగా మార్చేస్తున్నారు, కళ్యాణ మండపాలుగా. మన భారతదేశంలో ఎన్నో సంఘాలు మారిపోయాయి. ఒకప్పుడు అది దేవుని ఆరాధన జరిగే స్థలము, ఇప్పుడు అది కళ్యాణ మండపాలు. అంటే సంఘము జీవము గల సంఘముగానే ఉండాలి. ఆమె చెప్పండి. అందుకనే పౌలు తిమోతితో మాట్లాడుతుంది ఏమిటనగా, చదవండి అక్కడ మాట. అయినను 15వ వచనం, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో, ఓకేనంటే అది అనలైజ్ చేసుకోండి. దేవుని మందిరములో అన్నాడు. దేవుని మందిరం అంటే ఏంటి? ఇదే మాట అన్నారు కదా కోరా కుమారులు. మొదటి భాగం చదువుకున్న కీర్తన గ్రంథం 42వ సంకీర్తన 2వ చరణం ప్రకారం వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ ప్రాణం తృష్ణగొనిచున్నది అన్నాడు 1వ చరణంలో. 2వ చరణంలో ఏమంటున్నారు? జీవము గల దేవుని కొరకు తృష్ణగొనిచున్నది. 3వ వచనంలో ఏమంటున్నాడు? సన్నిధి అంటున్నారు. మేము ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేము, ఎప్పుడు అక్కడ మేము కనబడలేము. ఈ కోరా కుమారులు అంటున్న విషయం అండి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ రోజున సంఘాలు జీవముతో ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, వాక్యం వింటున్నారు అనుకుంటున్నారు కానీ అది వాక్యం కాదు. అది వాక్యం అనుకుంటున్నారు కానీ అది వాక్యం కాదు. అది ఎలా అంటే జాగ్రత్తగా వినాలి. ఈ రోజున మీరు పాటలు పాడుతున్నారు, ప్రైవేట్ సాంగ్స్ పాడుతున్నారు కదా, అవి వాస్తవానికి క్రిస్టియన్ సాంగ్స్ కానే కాదు. క్రిస్టియన్ సాంగ్స్ కి ఒక తీరి ఉంటుంది, ఒక ప్రామాణికం ఉంటుంది, ఒక అద్భుతం ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నీ కూడా క్రిస్టియన్ సాంగ్స్ అండి. మిగిలిన వచ్చినటువంటి ప్రైవేట్ సాంగ్స్ అన్నీ కూడా కాదు, కానీ కొన్ని పాటలు మాత్రం క్రిస్టియన్ సాంగ్స్ కానే కాదండి. ఏదో ఒక ప్రియుడు ఒక ప్రియురాల కోసం ఏదో పాడుతున్నట్టుగా ఉంటుంది. మధ్యలో హల్లెలూయా, ఆ మధ్యలో ఆమె, మధ్యలో యేసయ్య, అంతే. కనుక అది సినిమా పాటో తెలియదు, ఆధ్యాత్మికమైన పాటో తెలియదు. అలాగే ఈ రోజున కూడా మీరు వాక్యం వింటున్నాం అనుకుంటున్నారు కానీ అది వాక్యం కాదండి. అందుకే అది వాక్యం అయి ఉంటే మనం చచ్చిన వారమై ఉండమండి, ఎప్పుడు కూడా బ్రతికే ఉంటాం. అందుకే ఇక్కడ తిమోతి ఏమంటున్నాడు? సంఘము జీవము గల దేవుని సంఘమై ఉండాలి. అది ఉజ్జీవం అంటే, ఉజ్జీవం అంటే అరవడం కాదండి. ఉజ్జీవం అంటే ఏదేదో అపవశపను, అది ఎమోషన్, ఇట్స్ అనాయింటింగ్ అనుకోండి, కానీ ఇట్స్ నాట్ రివైవల్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రివైవల్? రివైవల్ అంటే ఏంటి చెప్పి నేను వాక్యానికి ముందుకు వెళ్తాను, జాగ్రత్తగా వినాలి. జీవం గల దేవుని సంఘం లేకపోతే సంఘం అనేది క్రీస్తు రెండవ రాకడ కొరకు సజీవంగా ఉండాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు చెప్పడానికి మునుపు మీకు నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఇక్కడ వాక్యంలో భక్తుడు అంటున్నాడు, మీ సంఘం దేవుని మందిరములో, అంటే జీవము గల దేవుని సంఘములో భక్తులు విశ్వాసులు ఎలా ఉండాలట? ప్రవర్తించాలి. ఏ రీతిగా ప్రవర్తించాలి? ఏ రీతిగా ప్రవర్తించాలని చెప్తున్నాడు. మొదటిదండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 5 వచనాల ప్రకారం చదవద్దు కానీ జాగ్రత్తగా వినండి. సత్యములకు కట్టబడిన ప్రవర్తన సంఘంలో ఉండాలి. రెండవది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాల ప్రకారం దైవ భక్తితో ప్రవర్తించాలి సంఘం. మూడవది యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల ప్రకారం సంఘము ఏ విధంగా ప్రవర్తించాలి అనగా ప్రేమతోనూ ఐక్యతతోనూ ప్రవర్తించాలి. నాలుగవది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15, 16, 17 వచనాల ప్రకారం క్రమశిక్షణతో ప్రవర్తించాలి. సంఘానికి ఉండాల్సిన డిసిప్లైన్, అప్పుడు అది జీవం కలిగిన సంఘం అండి. తర్వాత అలాంటి జీవం కలిగిన సంఘంలో ఇటువంటి ప్రవర్తన ఉండాలి. తర్వాత 5వది అంటున్నాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 వచనం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం లిసన్ కేర్ఫుల్లీ, బయట ప్రపంచముతో కూడా సరైనటువంటి ప్రవర్తన కూడా సంఘానికి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. జీవం గల సంఘములో ఈ 5 రకాలుగా ప్రవర్తించాలి. అయితే ఆ సంఘము యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు సజీవంగా ఉండాలి అంటే
ఏం చేయాలి? ఏం చేయాలంటే జాగ్రత్తగా వినాలి. సిఎస్ లూయిస్ అనేటువంటి ఒక నాస్తికుడు, ఒకప్పుడు నాస్తికుడు, ఇప్పుడు క్రైస్తవుడు. మీరు విన్నారో లేదో? సిఎస్ లూయిస్, ఇతని గురించి చెప్తే మీరు చాలా మంది కూడా అవునాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. నార్నియా అనేటువంటి మూవీ మీరు ఎంతమంది మీ చిన్నతనంలో చూశారు? మర్చిపోయారా? దానిని 7 సిరీస్గా గ్రంథస్థం చేసినటువంటి ఒక బ్రిటిష్ రైటర్ ఇతడు. అంటే ఒక నార్నియా అనేటువంటి ఒక మాయాలోకం, ఆ యొక్క మాయాలోకంలో ఓకే నార్నియా అనేటువంటి ఒక మాయాలోకం. ఆ మాయాలోకములో వింత వింత జీవులు, ఆ యొక్క జీవులు మాట్లాడే జీవులు, వాటితో ఆ యొక్క పిల్లల యొక్క కమ్యూనికేషన్, అది ఒక రిటన్ బుక్. దాన్ని మూవీగా తీశారు. తర్వాత కాలంలో ఇతడు క్రైస్తవుడిగా మారి ద లయన్ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. హూ ఇస్ ద లయన్ అంటే జీసస్ క్రైస్ట్ ఇస్ ద లయన్ ఆఫ్ ది వరల్డ్, అనగా ఆయన ఈ ప్రపంచానికి సింహం లాంటి వాడు అని తలస్తూ నార్నియా మూవీ కూడా ఆ లయన్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువారి భావంతో ఆ యొక్క గ్రంథస్థం చేశాడు. తర్వాత కాలంలో అది ఏమైంది అనగా మూవీగా, సినిమాగా అది ప్రపంచానికి అందించబడింది. ఆ తర్వాత ఇతడు యేసు ప్రభువును అంగీకరించిన ఈ నాస్తికుడు వేదాంతి అయ్యాడు, స్కాలర్ అయ్యాడు, బైబిల్ స్కాలర్ అయ్యాడు. తరువాత అతడు ఒక మంచి గ్రంథ రచయిత అయ్యాడు. ఇలా రాస్తూ కూడా ఆయన సంఘం గురించి ఏమని మాట్లాడాడు అనగా, సంఘము క్రీస్తు 2వ రాకడ వరకు సజీవంగా ఉండాలి అంటే అతడు అంటున్న విషయం ఏమిటనగా, సంఘము భవిష్యత్తు వైపు దృష్టి సాధించాలి. వాట్ హ్యాపెనింగ్ ద చర్చ్ టుమారో, సంఘము అనేది రేపు ఏమవుతుంది? డూ థింకింగ్ దట్ మనం ఆలోచన చేస్తున్నామా? ఈ రోజుకేనా పరిమితం సంఘం? రేపేమవుతుంది? ఎలాంటి నడిపింపు కలిగి ఉంటుంది? రెండవది ఏమన్నాడు? ఇప్పుడైతే ప్రెసెంట్ మనం ఏం చేయాలి అనగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో నిర్లక్ష్యం చూపకూడదు అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? సంఘము రేపు ఎలా ఉండబోతుంది? ఈ రోజు మనం చేసే పొరపాటులు, తప్పిదాలు రేపు ఎటువంటి పరిణామం వైపు సంఘాన్ని నడిపిస్తుంది. అర్థమవుతుందా? ఇలా మాట్లాడుతూ బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అనగా, జీవము కలిగినటువంటి సంఘము నేడు సంఘాలు ప్రభు రాకడ వరకు ఉండాలి అంటే కొన్ని విషయాలు తెలియపరిచింది. అందులో నెంబర్ 1 ఏమిటనగా, జాగ్రత్తగా వినండి, మీకు వాక్యం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు కొన్నిటికి అలవాటు పడిపోయారు, అది సత్యం. మీరు దేనికి అలవాటు పడిపోయారంటే ప్రాస్పారిటీ మెసేజెస్, వర్తమానాలు, సందేశాలకి మీరు అలవాటు పడిపోయారు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఆశీర్వాద వచనాలు చెప్పేశారు అనుకోండి, మీకు ఇంట్రెస్ట్, మీకు చాలా ఆనందం. మనకి వాస్తవానికి ఒక దినానికి 1440 నిమిషాలు ఉన్నాయి. మీరు ఉదయం లేవగానే యూట్యూబ్లోనో వాట్సాప్లోనో కొన్ని వేల వాగ్దానాలు మీకు వచ్చేస్తూనే ఉంటాయి, ఏవేవో వస్తూనే ఉంటాయి. ఒక దినానికి మీకు ఎన్ని వాగ్దానాలు ఇస్తాడు దేవుడు? ప్రతి సేవకుడు మీకు వాగ్దానం ఇవ్వడమే. అర్థం చేసుకోండి. ఆ సంఘం పట్ల సేవకుడికి భారం ఉంటే ఆ సంఘానికి ఆ వాగ్దానం పరిమితం చేయాలి. అతడు ప్రార్థనాపరుడైనప్పుడు ఉదయాన్నే 4-5 లేచి దేవుడు ఒక వాక్యం ఇచ్చినట్లయితే ఆ సంఘం పట్ల వాగ్దానాన్ని తెలియపరచాలి. ఇప్పుడు ఆ యొక్క వాగ్దానం మనకు దినానికి 2000కు పైగా వస్తున్నాయి. దినానికి 1440 నిమిషాలు ఉంటే మన నిమిషాల కంటే వాగ్దానాల సంఖ్య ఎక్కువ. ఈ దానికి మనం అలవాటు పడిపోయాం. మీరు అనుకుంటున్నారు ఆశీర్వాదం వేరు, ఉజ్జీవం వేరు. తెలుసా మీకు? 2 ఒకటి కాదు. ఆశీర్వాదం వేరు, ఉజ్జీవం వేరండి. ఏంటి ఆశీర్వాదం అంటే వినండి జాగ్రత్తగా. భౌతికమైన ఆశీర్వాదాలు, రెండోది స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. మొదటిది భౌతికమైన ఆశీర్వాదాలు, రెండోది ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు. భౌతికమైన ఆశీర్వాదాలు ఏంటి? ధనము, ఆస్తి, ఆరోగ్యము, పిల్లలు, వ్యాపారం, అభివృద్ధి, ఇవన్నీ భౌతికమైన బ్లెస్సింగ్సే. రెండవది స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఏమిటి? స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఏమిటంటే పాప క్షమాపణ, నిత్య జీవము, పరిశుద్ధాత్మను పొందడము, దేవుని కృపకు పాత్రలు అవడం. వినండి, అసలు విషయం చెప్తాను. ఇది ఆశీర్వాదం. ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా?
పశ్చాత్తాపడడం, పాపాలు ఒప్పుకోవడం. రెండవది దేవుని వాక్యం పట్ల ఆకలి కలిగి ఉండాలి. మూడవది ప్రార్థనలో తీవ్రత ఉండాలి, ఎక్కువ ప్రార్థనా సమయాన్ని గడపాలి. నాలుగవది పరిశుద్ధాత్మ యొక్క శక్తివంతమైన కార్యం కొరకు ఎదురు చూడాలి. తర్వాత సువార్త ప్రకటన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి సంఘం. తర్వాత మారు మనసు పొందిన జీవితం కలిగి ఉండాలి సంఘం. మీకేమర్థమవుతుంది? ఈ రెండింటికి ఉన్న తేడా చెప్పాను కదా. ఒకటి ఏంటది? ఒకటి బ్లెస్సింగ్ గురించి చెప్పాను, రెండోది రివైవల్ గురించి కూడా చెప్పాను. బ్లెస్సింగ్ మీకు ఇంకా కనెక్ట్ అవ్వలేదు, కానీ నేను చెప్తాను వినండి. బ్లెస్సింగ్ అనేది నీ కొరకు దేవుడి నుండి వచ్చేది. బ్లెస్సింగ్ అనేది నీ కొరకు దేవుడి నుండి వచ్చేది. ఓకేనా? రివైవల్ అనేది దేవుని కొరకు నీ నుండి వచ్చేది. అర్థమైందా? రివైవల్ అనేది నీ నుండి దేవుని కొరకు వచ్చేది. బ్లెస్సింగ్ అనేది నీ కొరకు దేవుని నుండి వచ్చేది. రివైవల్ అనేది నీలో నుండి రావాలి. పశ్చాత్తాపం నీ నుండి రావాలి. పాపము ఒప్పుకోలు నీ నుండి రావాలి. దేవుని వాక్యం పట్ల ఆసక్తి నీలో ఉండాలి. ప్రార్థనా జీవితం నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి అనేది, పరిశుద్ధాత్మను కలిగించే కార్యం ఇది రివైవల్ అనేది. ఐదవది సువార్త ప్రకటన పట్ల ఆసక్తి నీకు ఉండాలి. ఆరవది మారు మనసు అనేది నీకు కలగాలి. ఏం కనిపిస్తుంది ఇక్కడ? నువ్వు కనిపిస్తున్నావు రివైవల్లో. బ్లెస్సింగ్ అనేది దేవుడిచ్చేది. బ్లెస్సింగ్ అనేది దేవుడిచ్చేది. దేవుడు నీ కొరకు ఇచ్చేది బ్లెస్సింగ్ అయితే, బ్లెస్సింగ్స్ పొందుకున్న నీవు ఏం చేయాలి? దేవుడి కొరకు నువ్వేదో చేయాలి. ఇంకో విషయం చెప్తాను వినండి. మనకి దేవుడు భూమికి పునాదులు వేయడానికి మునిపే, జగత్తుకి పునాది వేయడానికి మునిపే, తల్లి గర్భంలో నీవు రూపింపబడడానికి మునిపే, ఓకేనా, మన కొరకు 1260 వాగ్దానాలు మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. అని చెప్తారా? ఏదేని తోటలో ఆదాము అవ్వలను పెట్టడానికి మునిపే ఏదేని తోటను దేవుడు నిర్మించాడు. అలాగే నీవు నేను భూమి మీద అడుగు పెట్టడానికి మునిపే తన కృపలో ఉన్న వారికి 1260 వాగ్దానాలు ప్యాకేజ్గా నీతో పాటు ఇచ్చేశాడు. అవి పొందుకున్నంత వరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. వాటి కొరకు నువ్వు ఎదురు చూడాలి. అవి నీ జీవితంలో తప్పగా అనుగ్రహిస్తాడు దేవుడు. నువ్వు అడగక ముందే నీ అక్కరని ఎరిగిన దేవుడు. కానీ నీలో కలగాల్సింది దేవుని కొరకు నీలో నుండి రావాలి. దేవుడి కొరకు రావాల్సింది ఏంటి? మనం దేవుడిని కోరుకునేది ఏంటి? డబ్బు, ఆస్తి, ఆరోగ్యము, పిల్లలు, అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి కదా. దేవుడి నుండి వచ్చేవి ఇవి ఏంటి? పాపక్షమాపణ దేవుడే ఇవ్వాలి, ఓకే, మనిషి ఇవ్వలేడు. రెండోది నిత్య జీవం దేవుడే ఇవ్వాలి, మనం పొందుకోలేదు, మనంతటా మనం ప్రయత్నిస్తే చేయలేదు. తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవడం కూడా దేవుడు ఇవ్వాల్సిందే. గాలిని వాడైన సీమోను ఏమంటున్నాడు? అయ్యా అపోస్తలులారా, మీ దగ్గర ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీకు కొంత డబ్బు ఇస్తాను, మాకు ఇస్తారా పరిశుద్ధాత్మను అంటారు. అప్పుడు అపోస్తలులు ఏం చేస్తారు? రెడీ టు గివ్ అన్నారా? మేము ఇచ్చేస్తాం నీకు పరిశుద్ధాత్మని, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఎంత కావాలంటే అడిగారా? లేదు. పరిశుద్ధాత్మని ఎవరు ఇవ్వలేదు. పరిశుద్ధాత్మను పొందుకోవడమే, అది కూడా దేవుడు ఇస్తేనే. ఇక్కడ నీ కొరకు దేవుడు ఇచ్చేది ఆశీర్వాదం వినాలి. నీ కొరకు దేవుడు ఇచ్చేది ఆశీర్వాదం, నీవు దేవుడి కొరకు ఇచ్చేది రివైవల్. అర్థమైందా? పాప క్షమాపణ నీకు కలగాలి, లేకపోతే పశ్చాత్తాపం నీకు కలగాలి. ఇవ్వాలి, అది రివైవల్. రివైవల్ అంటే పశ్చాత్తాపడమే. That's I confess sin, Lord. Now I confess my sins before you. That is the revival. అరుపులోకి ఏకలు రాదు. లోకంలో పాపం అంతా చేసేసి దేవుడి సన్నిధికి వచ్చి ఒక స్పిరిచువాలిటీ యాక్షన్ చేస్తే దట్ ఈస్ నాట్ కాల్డ్ రివైవల్. లోకంలో ఉన్న మాలిన్యం అంతటిని కూడా అనుభవించి ఒకేసారి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు యాక్షన్ అన్నప్పుడు పూర్తిగా ఫిజికల్ లైఫ్ నుండి స్పిరిచువల్ లైఫ్లో మారిపోయేది రివైవల్ కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఒకలాగే ఉండడం రివైవల్. దేవుడి సన్నిధిలో ఎలా ఉంటావో ప్రజల మధ్య కూడా అలాగే ఉండాలి. ప్రజల మధ్య ఎలా ఆత్మీయతను కలిగి ఉన్నావో సంఘములో కూడా అదే ఆత్మీయతను కలిగి ఉండాలి. మారకూడదు. ఈ 4 గోడల మధ్య ఉంటేనే భక్త. 4 గోడలు దాటితే ఏమైపోతుంది మన భక్తి విశ్వాసము? అది నటన అవుతుంది కానీ యాక్షన్ అవుతుంది కానీ అది అదేమిటి హిపోక్రసీ, వేషధారణ అవుతుంది కానీ ఇట్స్ నాట్ రియల్లీ కాల్డ్ రివైవల్. ఈ రోజున మీరు రివైవ్ అవ్వడానికి వచ్చారు, ఉజ్జీవం పొందడానికి వచ్చారు. నేను వేరే మీకు సువార్త చెప్పలేను, ఎందుకంటే యు ఆల్రెడీ హర్డ్ ద గాస్పెల్. అవునా కాదా? సువార్త మీకు తెలుసా లేదండి? సంగమా మీకు సువార్త తెలుసా లేదండి?
యేసు ప్రభు మన పాపముల కొరకు సిలువలో మరణించాడు. ఆయన మన పక్షాన విమోచన కార్యాన్ని చేశాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన 3వ దినాన పునరుత్థానుడయ్యాడు. ఆయన 40 దినాలు భూమి మీద సంచరించాడు. ఆ 40 దినముల తర్వాత ఆరోహణమై తండ్రి కృపాసనం కూర్చున్నాడు. ఆయన మరలా రానయ్యున్నాడు. ఆ విషయం మీకు తెలియదండి. ఎందుకు రాబోతున్నాడు చెప్పాలి నాకు. ఉజ్జీవింపబడిన వారిని తీసుకుని వెళ్ళడానికండి. ఆయన రాకడ వరకు సజీవంగా ఉన్న వారిని తనతో పాటు తీసుకుని వెళ్ళడానికండి. మృతులైన వారిని భూమికి అప్పగించి రక్షణ పొందుకొని ఆ యొక్క జీవాన్ని పొందుకున్న వారు, ఆత్మ నడిపింపును కలిగిన వారిని తీసుకుని వెళ్ళడానికండి. అది అంతవరకు కూడా మనం ఏమై ఉండాలి? జీవంతో ఉండాలి, సజీవంగా ఉండాలి. సంఘం సజీవంగా ఉండాలి. ఇప్పుడు సజీవంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏంటి నియమం అంటే, నేను వేగంగా ముగిస్తాను, జాగ్రత్తగా వినాలి. వేగంగా ముగిస్తాను. 1, వాక్యం కేంద్రంగా ఉండాలి ఆ సంఘములో. వర్డ్ సెంటర్నెస్ ఇన్ ద చర్చ్. సంఘములో వాక్యము కేంద్రంగా ఉండాలి. వాక్యం ఎవరంటే క్రీస్తు అంటే క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్గా ఉండాలి. అంటే క్రీస్తే ఆ సంఘానికి శిరస్సుగా ఉండాలి. క్రీస్తుకి ఆ యొక్క సంఘంలో స్థలం ఉండాలి. క్రీస్తు ఆ యొక్క సంఘంలో కేంద్రంగా ఉండాలి. నేటి సంఘాలు క్రీస్తును మర్చిపోతున్నాయి, మనుషుల వైపు గురి పెడుతున్నారు. అందుకే ఈ రోజున చాలా మంది ఈ సభలకు రాలేకపోతున్నారు. కాదంటారా? క్రీస్తు వైపు ఫోకస్ చేయకుండా మనుషుల వైపు ఫోకస్ చేయడం వలన వారి స్థలంలో లేరండి. వారికి కావాల్సింది క్రీస్తు కాదు. ఓపెన్గా చెప్తున్నాం, మనుషులే. కానీ క్రీస్తు కావాలి, వాక్యం కావాలి అన్నవాడు ఎక్కడ దేవుడు మాట్లాడుతున్నా కూడా పరిగెత్తుకొని వెళతాడు. అది రివైవల్ అంటే, అది ఉజ్జీవం అంటే. రెండవది, ఆ సంఘం జాగ్రత్తగా వినాలి. ఆ సంఘం యేసు ప్రభువారి రాకడ వరకు సజీవంగా ఉండాలి అంటే ఇట్స్ ఎ మ్యాండేటరీ. అది ఏమి జరగ, తప్పుగా జరగాల్సింది సంఘంలో ఏమి జరగా వాక్యం చెబుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ నాయకత్వం ఉండాలి సంఘములో. గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి సంఘములో. పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలి, 3 కార్యాలు జరుగుతాయి సంఘములో. పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నప్పుడు సంఘం ఏమవుతుంది అనగా, దేవుని చిత్తాన్ని సంఘానికి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. ద విల్ ఆఫ్ గాడ్ రివీల్డ్ బై హోలీ స్పిరిట్ and we depend on him and we leading by the guidance of the holy spirit. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఉంటే దేవుని చిత్తం ఏమిటో సంఘానికి తెలుస్తుందండి. రెండవది, దేవుని శక్తిని, దేవుని చిత్తాన్ని, దేవుని శక్తిని పొందుకునేది సంఘం అండి. నేను అడుగుతున్నాను, మనకి ఆ సంఘ శక్తి ఉందా అండి? ఎలా వస్తుంది సంఘ శక్తి చెప్పండి? చిన్నప్పుడు చదువుకున్నాం కదా, 4th క్లాస్ 3rd క్లాస్. ఐక్యతే మహాబలం, ఐక్యమత్యమే మహాబలం. సంఘం స్ట్రాంగ్ గా ఉండాలంటే మనలో ఉండాల్సింది ఐక్యత అండి. ఆ ఐక్యతను కలిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె చెప్తారా? ఎప్పుడైతే సంఘము ఐక్యతగా ఉండదో అది వీక్ అయిపోతుందండి, చాలా వీక్ అయిపోతుంది. అది దినము కూడా క్షీణించిపోతుంది, చచ్చిపోతుందండి. సంఘం అనేది ఇంకా లోకానికి చేరువైపోతుంది. మీకు తెలియడం లేదు. నువ్వు బ్రతకాలి, యేసు ప్రభు రాకడ వచ్చేంత వరకు కూడా నువ్వు సజీవంగా ఉండాలి. అది దేవుని చిత్తం. లేకపోతే నువ్వు ఎత్తబడలేవు, లేకపోతే నువ్వు నడిపించబడలేవు. మన యొక్క మందిరములో, దేవుని సంఘములో తరాలు కూడా దేవుని ఆరాధించాలి అంటే సంఘం బ్రతకాలి. సంఘం జీవంతో ఉండకపోతే ఎవరికి ఆరాధన చేస్తారు? ఎవరిని కనపరుస్తారు? కాబట్టి రెండవ నియమం ఏమిటనగా పరిశుద్ధాత్మ నాయకత్వంలో ఉండాలి. అలా ఉండకపోతే, దేవుని నాయకత్వంలో ఉండకపోతే, ప్రభు నాయకత్వంలో ఉండకపోతే అది మహాపాపం. అంటే బైబిల్ తీయండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. వేగంగా ముగిస్తాను. నాకు ఎవరైతే 9 గంటలకు ఇచ్చారు, మరి వేగంగా ముగించాలంటే కష్టం కదా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. ఈరోజు నేను పాస్టర్ గారు కాదట, నేను స్పెషల్ స్పీకర్ అన్నట్ట, కాబట్టి అలాగని వ్యవహరిస్తాను. ఓకే, స్పెషల్ స్పీకర్ ఎవరు కూడా ఎవరికి భయపడరు, అవునా? టైం పట్టించుకోరు. మీరు కూడా అలాగే ట్రీట్ చేయాలి. స్పెషల్ స్పీకర్ కదా, ఆయన టైంతో సంబంధం ఉండకూడదని. మీ ఇష్టం, మీరు ఎంత ఇస్తారు అంత టైం. నాకు చెప్పే ఓపిక ఉంది, ఒరే ఓపిక మీకు ఉండాలి.
జాగ్రత్తగా ఉంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం ఏమంటుంది? యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపములకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నీ వెంపని సంధి చేసుకుందురు. చాలండి. పాపానికి పాపం సంఘం కట్టుకోకూడదు. సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నాయకత్వంలో ఉండాలి. ఆయన అడగకపోవడం పాపమట. పరిశుద్ధాత్మ నా ఆత్మ నీ వెంపని సంధి చేసుకుంటున్నారు. నాకు తెలియదు ఆ యొక్క వ్యవహారం, నాకు తెలియకుండానే మీకు మీరే చేసుకుంటున్నారని కూడా. దట్ ఈస్ కాల్డ్ సిన్. అందుకనే సంఘం సజీవంగా ఉండాలి అంటే ఆత్మ నడిపి సంఘంలో ఉండాలి. మూడవది లవ్, యూనిటీ, ఫెలోషిప్. ఖచ్చితంగా ఉండాలి సంఘంలో. ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, సహవాసం ఉండాలి. ఏమండి, ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ఎంతమంది పలకరించుకుంటున్నారండి? ఆ రోజులు పోయాయి కదా. పూర్వ దినాల్లో అందరూ కూడా పలకరించుకునేవారు, షేకండ్ ఇచ్చేవారు, చక్కగా మాట్లాడేవారు, కొంత సమయం ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. ఆరాధన అయిపోయిన తర్వాత ఇప్పుడు లేదు. ఆశీర్వాదానికి ముందే సంఘం ఎత్తబడిపోతుంది, వాక్యం అయిపోగానే సంఘం ఎత్తబడిపోతుంది, కానుకలు సమర్పించగానే సంఘం ఎత్తబడిపోతుంది. వేర్ ఇస్ ద ఫెలోషిప్ విత్ ద చర్చ్? సహవాసం లేకపోతే ఆ సంఘం నిర్జీవం. సహవాసం లేకపోతే ఆ సంఘం మృతమైనది. నీవైనా నేనైనా కూడా సంఘముతో సహవాసం లేకపోతే చావుకు దగ్గరగా ఉన్నామని అర్థం. రాకడలో ఎంత బలమని అర్థం. ఎన్ని విషయాలు చెప్పాలి మీకు? 3 విషయాలు చెప్పాలి. వాక్యం చెప్తుంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. సంఘాల్లో జీవం ఉండాలి అంటే విభేదాలు ఉండకూడదు, విద్వేషాలు ఉండకూడదు. ఒకవేళ సంఘములో విభేదాలు, విద్వేషాలు కనుక ఉంటే ఆ సంఘం బలహీనమైన సంఘం, బలమైన సంఘం కాదు. 4వది చెప్తాను వినండి. సంఘం యేసుక్రీస్తు ప్రభువారు రాకడ వరకు సజీవంగా ఉండాలి అంటే ఆ సంఘము ఖచ్చితంగా సువార్త ప్రకటించాల్సిందే. మేము బ్రతుకున్నాము లోకమా, నిన్ను బ్రతికిస్తామని ప్రకటించాలి. ఆమె చెప్తారా? We are alive. మేము బ్రతికే ఉన్నాం. చచ్చిపోయినట్టు ప్రకటిస్తాడా అండి? కీర్తన గ్రంథంలో చదివినట్లయితే ఏమని ఉంటుంది కదా, మన్ను నేను స్తుతించునా కదా, సమాధి నేను కనపరచునా, నేను ప్రకటించునా. సజీవులే కదా, సజీవుడే నిన్ను స్తుతిస్తారు. ఈ రోజున సంఘమా, నువ్వు సువార్త చేయకపోతే నువ్వు చచ్చిన వాడవు. నేను బ్రతికే ఉన్నాను లోకమా, నిన్ను బ్రతికిస్తానని ముందుకెళ్ళిపోవాలి. నీలో ఉన్న మంట లోకానికి వెలిగించాలి, అంటించాలి, రగిలించాలి. అది జీవం అంటే. అది మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చూడగలం. తర్వాత 5వది చెప్తాను వినండి, వేగంగా ముగిస్తాను. 5వది ఖచ్చితంగా సంఘము సజీవంగా ఉండాలి అంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఆ సంఘం ప్రార్థనా సంఘంగా ఉండాలి. యేసు ప్రభువే చెప్తున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. సంఘములో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే సంఘం కాదండి. మీరు ఏ పని చేసినా కూడా, నిన్న ఆదివారం వాక్యం మీకు చెప్పాను, తెస్సలోనికలో ఉన్న సంఘం యొక్క మాదిరి ఏమిటి? విశ్వాసంతో పనిచేసేవారు. విశ్వాసం ఉండాలి. అది ఎక్కడ కనిపిస్తుంది? మనకి ప్రార్థనలో కనిపిస్తుంది. ప్రార్థన ద్వారా మనకు కలుగుతుంది. జాగ్రత్తగా వినాలి. 6వది చెప్పి నేను ముగిస్తాను. 6వది ఏమిటంటే క్రీస్తు రాకడ కొరకు సంఘము సిద్ధపడాలి. ఆమె చెప్తారా? క్రీస్తు 2వ రాకడ కొరకు సంఘము సజీవంగా ఉండాలి అంటే సంఘము ఖచ్చితంగా సిద్ధపడాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-13 వచనాలు చదివినప్పుడు మనకు కనిపించేది ఏమిటంటే సిద్ధపడాలి. సంఘము సిద్ధపడుతూనే ఉండాలి. సిద్ధపడనిది సంఘమే కాదండి, ఎదురు చూడనిది సంఘమే కాదండి. అందుకని ఈ రోజున 55 వసంతాలు పూర్తి చేసుకొని 56వ వసంతంలోనికి ప్రవేశిస్తున్నటువంటి ఓ ఆత్మీయ సంఘమా, ఓ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘమా, మనకు దేవుడు చెబుతుంది ఏమిటనగా ఈ సంఘము
ఈ క్షణముతో ఆగిపోకూడదు. ఈ సంఘము మన తరముతో నిశ్చయమైపోకూడదు. ఆ సంఘము తరతరాలకు ఆరాధన స్థలంగా ఉండాలంటే సంఘము క్రీస్తు రాకడ వరకు సజీవంగానే ఉండాలి, జీవంతో ఉండాలి, జీవంతో ఉండాలి. ఇప్పుడు మీకు నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఆత్మీయత అనేది పలకరింపు, ఏంటి దాన్ని ఏమంటారు, విజిట్ చేయడం. ఆత్మీయత, నేను వస్తాను నీ సన్నిధికి, నీతో గడుపుతాను. ఇట్స్ ఎ స్పిరిచువల్ లీడింగ్, అంతేనా? రెండవది ఏమనుకున్నాం, ఉజ్జీవం. అంటే అక్కడ మీకు సువార్త ఉంటుంది, వాక్యం ప్రకారం ఉజ్జీవం. ఎలా ప్రవర్తించాలి, జీవం కలిగిన సంఘం ఎలా ఉండాలి, ఆ సంఘం. అదే రివైవల్ ఉంటే కనుక అది రివైవల్, అది వెలుగుతూనే ఉంటుంది. మూడవది ఏమనుకుంటున్నారు మన వాక్య ప్రకారం, సువార్త. అయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఆత్మీయ, సువార్త, ఉజ్జీవం. ఇప్పుడు చెప్తాను వినండి. ఉజ్జీవం అంటే 4 నిర్వచనాలు ఉన్నాయి. 4 నిర్వచనాలు ఉన్నాయి, ముగిస్తాను. చూడండి, ఉజ్జీవం అంటే శక్తిని పొందడం, అండ్ పవర్, గెటింగ్ పవర్. దేవుడి వైపు తిరిగి పాపానికి దూరంగా జరిగిపోయి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆత్మీయంగా పొందుకున్న శక్తినే ఉజ్జీవం అన్నారు. శక్తిని పొందుకోవడం ఉజ్జీవం. దేనికి? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన ఇష్టాన్ని జరిగించడానికి పొందుకున్న శక్తినే రివైవల్ అన్నారు. నువ్వు మరలా బ్రతకాలి. రెండవది ఏమిటంటే కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవడమే ఉజ్జీవం. ఓకే. మూడవది ఉజ్జీవము అంటే పడిపోయిన నీవు తిరిగి లేవడం. నాలుగవది ఉజ్జీవము అంటే ఆత్మీయంగా చచ్చిన నీవు మరలా బ్రతకడం. అందుకనే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలలో ఒక సంఘం, సార్దీసు సంఘం ఉంది ఆసియా ఖండంలో. ఈ సార్దీసు సంఘం గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, నువ్వు పేరుకు మాత్రము జీవించుచున్నావే కానీ నువ్వు మృతుడవే. ఓ సంఘమా, సార్దీసు సంఘంలో ఉన్న సంఘమా, పేరుకు మాత్రం నువ్వు జీవించుచున్నావే కానీ నువ్వు మృతుడవు. అంటే నీలో జీవము లేదు, నువ్వు బ్రతకలేదు అని హెచ్చరిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఈరోజు నువ్వు జీవము పడడం అంటే తిరిగి బ్రతకడమే, తిరిగి బ్రతకడమే. కొన్ని వాక్య భాగాలు చెబుతాను, దేవుడు ఎలా మనల్ని మరలా ఉజ్జీవింప చేస్తాడో. ఒక్కసారి అందరూ బైబిల్ తీయండి, కింద కూర్చున్న వారు కూడా. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. పూర్వపు రీతిగా, చివరి భాగానికి రండి. పూర్వపు రీతిగా దానిని మరలా, ఆమె ఇవి ఏదైతే పూర్వం కలిగి ఉన్నావో అది ఇప్పుడు లేవో దానిని మరలా నువ్వు పొందుకోవడమే ఉజ్జీవం. ఇలాగ జరిగించి యెహోవా వాక్కు ఇదే. రెండవది యెరెమీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. అలా వెళితే మీకు అయితే అని మాట కనిపిస్తుంది ఉందా? యెరెమీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో అలాగ వెళితే మీకు అయితే అని మాట కనిపిస్తుంది. ఏంటంటే, నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఇది ఉజ్జీవం అంటే. మూడవది యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏమని రాయబడింది? మొత్తం చదివేయండి. చాలా కాలం నుండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం, చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. ఆమె చెప్తారా? రెండవది, ఎవరు కడతారు? దేవుని పిల్లలు కడతారు, అభిషిక్తులు కడతారు, దేవుడు ఎన్నుకున్న వారు కడతారు. పాడుగా ఉన్న స్థలాలను వారు కడతారు. కంటిన్యూ చేయండి. పూర్వమున పాడైన స్థలములను వారు కడతారు, తర్వాత పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. ఆమేన్. ఇది రివైవల్ అంటే. ఇది ఈ యొక్క మంట, ఈ యొక్క అగ్ని, ఈ శక్తి, ఈ నడిపింపు మనం కలిగి ఉండాలి. అందరూ లేచి నిలబడతారా అండి? ఈరోజు ఉజ్జీవింపబడాలి, మేము రివైవల్ అవ్వాలి అన్న ఆలోచన వారందరూ లేచి నిల్చోండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని